ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति सुपदान्तिकम्। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिकान्त राधा कांतनम सप्तकांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताका स्वामिनिति नाम्ने नमो आचार्यपादाय निताय कृपप्रदायिने गौरकथादामोदाय नगरग्रामाचार्य नमः। ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नाम्ने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे। मूडव स्कंदము 9వ అధ్యాయం 40వ శ్లోకం। य एतान् पुमान् नित्यं स्तुवां स्तोत्रेण मां भजेत तस्याशु सम्प्रसीदेयं सर्वकामेश्वरेश्वरः। सर्वकामवरेश्वरः। Translation: any human being who prays like Brahma and who thus worships me shall very soon be blessed with the fulfillment of all his desires, and I am the Lord of all benediction. Any human being who prays like Brahma and who thus worships me shall very soon be blessed with the fulfillment of all his desires, for I am the Lord of all benediction. Purport by Srila Prabhupada. Jai Srila Prabhupada. The prayers offered by Brahma cannot be chanted by anyone who desires to fulfill his own sense gratification. Such prayers can be selected only by a person who wants to satisfy the Lord in his service. The Lord certainly fulfills all desires in regard to transcendental loving service, but he cannot fulfill the whims of non-devotees, even when such casual devotees offer him the best of prayers. హరి బోల్. భక్తులు ఎప్పుడైనా సరే కూడా భగవంతుడికి మనసు పూర్తిగా ప్రార్థిస్తే భగవంతుడు వారికి ఆ శక్తిని ఇస్తారు వారి ప్రార్థనల కోసం అని కూడా. అందుకోసం చూడండి, శ్రీల ప్రభుపాదుల వారు కానీ లేకపోయిందా ఇతర గురు శిష్య పరంపరలో వచ్చే ఎవరినైనా తీసుకోండి, లేక భక్తుల్ని తీసుకోండి, భక్తులకి అభక్తులకి మధ్యన మీరు తేడా చూడండి. కొండ మీద ఎంతో మంది వస్తారు దర్శనా నిమిత్తం, కానీ వాళ్ళకేంటి అని అంటే వారు ఇతరులు ఏమనుకుంటున్నారు, ఇతరులకు దర్శనం అవుతుందా లేదా అన్నది కూడా చూడకుండా కేవలం వారు కొంతమంది ఉంటారు, వారి స్వార్థం కోసమనే చూసుకుంటారు, వారికి దర్శనం లభించిందా లేదా, సో ఆ రకంగానే ఉంటారు. కానీ భక్తుల్ని చూడండి, కొన్ని గుడుల్లోని భక్తులు కనిపించారు అని అంటే వారి కళ్ళల్లోని నీరు కారుతూ ఉంటుంది. భగవంతుడి దర్శనం అయ్యవగానే అసలు వారికి అంటే వారి ప్రమేయం లేకుండానే కళ్ళల్లోంచి నీళ్లు వచ్చేస్తుంది. ఇది నిజమైన భక్తి. వారు కావాల్సుకునే తెచ్చుకోరు అది నీళ్లు కళ్ళల్లోంచి, వాళ్ళకి స్వతహగానే కారిపోతుంది. సో ఈ రకంగా ఏడుస్తూ అశ్రుధారాలు కారుస్తూ వారు భగవంతుణ్ణి దర్శనం చేసుకుంటారు. ఎందుకు అని అంటే, స్వామి ఇంత కాలం తర్వాత నా మీద అనుగ్రహం చూపించేవా, దర్శనం ఇంత కాలం తర్వాత ఇచ్చేవా. సో వారికి నిజమైన భక్తి ఉండేవారు ఏంటి అని అంటే వారికి ఆ శక్తిని కూడా భగవంతుణ్ణి కొలిచేదానికి భగవంతుడే ఇస్తారు. కానీ కొంతమంది సకామ కర్మ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది నిష్కామ కర్మ, కొంతమంది ధ్యానయోగం, కొంతమంది జ్ఞానయోగం, ఆ రకంగా రకరకాల భక్తులు ఉంటారు. కానీ భగవంతుడు ఏంటి అని అంటే ఎవరైతే భక్తితోని భగవంతుణ్ణి కొలుస్తారో వారికి ఆ శక్తిని ఇస్తారు భగవంతుణ్ణి కొలిచేదానికి. అనన్యమైన భక్తులకి మాత్రమే భగవంతుణ్ణి కొలిచేదానికి అద్భుతమైన ఆ పదాల ఎంపిక కూడా భగవంతుడే ఇస్తారు. సో బ్రహ్మ అందులోంచి ఒకరు. సో స్వయంభూ. సో ఈవెన్ దీంట్లోని కూడా బ్రహ్మ సంహితలో కూడా
బ్రహ్మ చెప్పారు, మీరందరూ నేనే దేవాది దేవుడు అని అనుకుంటున్నారు, అందరిది సృష్టికర్త నేను కాబట్టి నేనే దేవాది దేవుడు అనుకుంటున్నారు. కాదు, తరబడద్దండి. నేను కేవలం అతని దాసుణ్ణి. నేను కంకణం కట్టుకున్నాను, వెళ్ళి నలుగు దిశలా నేను భగవంతుడి నామాన్ని నేను వ్యాపింపజేస్తాను. అతనే దేవాది దేవుడు అని చెప్పేదానికి నేను ప్రయత్నిస్తాను నా వంతు అని నేను బ్రహ్మ సాంప్రదాయాన్ని నేను సంస్థాపించాను. అది నా కోసం కాదు, భగవంతుని కోసం. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వ కారణ కారణ. అన్ని దీనికి కారకులు ఎవరు అని అంటే ప్రకృతి. కానీ ఆ ప్రకృతి కూడా సృజింపబడింది ఎవరి వల్ల అని అంటే కృష్ణుడి వల్ల. కాబట్టి అతను దేవాది దేవుడు. మీరు నన్ను అనుకుంటున్నారు దేవాది దేవుడు అని, కాదు. అండ్ శివుడు చెప్తున్నారు, ఆరాధనానాం సర్వేషాం విష్ణు ఆరాధనం పరం అని. సో విష్ణువు ఆరాధనమే అన్నిటికంటే ఉత్తమమైనది అని. శివుడు కూడా దాసోహం అంటున్నారు. సో రుద్ర సాంప్రదాయాన్ని అతను కూడా సంస్థాపించారు. నేను కూడా నలు దిశల కృష్ణుడి పేరుని వ్యాపింపజేస్తాను. ఎందుకు అనంటే అతనే దేవాది దేవుడు అనేసని, అహం ఆదిర్హి దేవానాం మహర్షినాం చ సర్వసహ. సో భగవంతుడే దేవాది దేవుడు అనే విషయాలు ఈవెన్ మహర్షులకి, గొప్ప గొప్ప దానవులకి, లేకపోయిందా దేవతలకి, వారికే తెలియదు. మరి ఎవరో ఒకరు కంకణం కట్టుకుని చెప్పాలి. కాబట్టి మేము ఆ పనిని చేస్తాము అని చెప్పని రుద్రుడు సైతం ముందుకెళ్లారు. అగ్నిదేవుడు చెప్తున్నారు కృష్ణుడు దేవాది దేవుడు, వరుణ దేవుడు చెప్తున్నారు కృష్ణుడు దేవాది దేవుడు అని చెప్పని, అలాగే ఇంద్రుడు చెప్తున్నారు కృష్ణుడు దేవాది దేవుడు అని. అండ్ కృష్ణుడు కూడా చెప్తున్నారు, ఎస్ నేనే దేవాది దేవుడిని అని. అహం సర్వస్వ ప్రభో మత్త సర్వం ప్రవర్తితే ఇది మత్వా భజతే మాం బుధాభావ సమన్విత. నేనే దేవాది దేవుణ్ణి అని చెప్తున్నారు. శ్రీమద్ భాగవతంలో చెప్తున్నారు, అహం ఏవాసమేవాగ్రే నాణ్యద్యత్ పరమ సదసత్పరం పశ్చాదహం యదే తచ్చా సో వశిష్యేత సోస్మి అహం. ఎప్పుడైతే సృష్టిలో ఏమీ లేదో అప్పుడు నేనున్ను, ఎప్పుడైతే సర్వము ఉన్నాదో అప్పుడు నేనున్నాను, ఎప్పుడైతే సర్వము నశించిపోతుందో అప్పుడు కూడా నేనుంటాను అని అంటున్నారు. కాబట్టి ఈ రకంగా కృష్ణుడే చెప్తున్నారు అతను దేవాది దేవుడు అని చెప్పని. కాబట్టి అన్ని శక్తులు కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే కృష్ణుడి నుంచే వస్తుంది. ఆ శక్తి కూడా భగవంతుడిని కొలిచేదానికి శక్తి కూడా కృష్ణుడి నుంచే రావాలి. సో బ్రహ్మలాగా అంత భక్తిపూర్వకంగా కొలవడం అనేది, ఎందుకనంటే బ్రహ్మ గారు అతని జీవిత కాలం అంతా కూడా కేవలం కృష్ణుణ్ణి తెలుసుకునే దానికోసం అని మాత్రమే అతను తపస్సు చేశారు. అంత తపస్సు చేసిన దానికి ఫలస్వరూపంగా భగవంతుడు అతని ముందు ప్రత్యక్షమయ్యారు. ఎందుకంటే అతనికి వేరే గురువు లేరు. అండ్ అతని జీవితకాలం అంతా అతను ప్రేయర్స్ చేశారు. కాబట్టి అటువంటి ప్రేయర్స్ అనేది మనం కేవలం అతని దగ్గర నుంచి కాపీ చేయగలం. గురువులు ఏదైతే ప్రేయర్స్ చెప్తారో వాటిని మనం కేవలం కాపీ చేసి మనం ఆ రకంగా ఉండగలం, ట్రై చేయగలం. అంతేగాని మనం వాళ్ళలాగా అంత చాయిసెస్ ఆఫ్ ది వర్డ్స్ మనం చేయలేము. మనం వారిలాగా పూజలు, భక్తి అనేది మనకి వారిలాగా రాలేదు. దానికోసం మనం ఆశ్రయపడాల్సింది గురువుల మీద మరియు భగవంతుడి మీద మాత్రమే. అండ్ అభక్తులు ఎవరైతే భగవంతుని కొలుస్తారో ఏదో ఒక కోరికతోని భగవంతుడు వారికి కోరికల్ని పూర్తి చెయ్యరు కూడా. ఎందుకనంటే వారు కేవలం అశాశ్వతమైనటివి కోరుకుంటున్నారు. అశాశ్వతమైనది కోరుకుంటే భగవంతుడికి బాధ అనిపిస్తుంది. వారి అవసరాలు ఎంత దాకా ఉన్నారో అంత దాకా ఇస్తున్నాను, కానీ ఇంకా 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 కోరుకుంటూ ఉంటే ఎక్కడి నుంచి ఇచ్చేది, ఎందుకని ఇచ్చేది? సో ఈ రకంగా ఇస్తూ వెళ్తే ఏమవుతుంది, వాళ్ళకి భూలోకంలోనే వారికి స్వర్గం కనిపిస్తుంది, ఇక్కడే ఉండిపోవాలనుకుంటారు. ఏ రకంగా అయితే ఒక పందికి బురదలోనే ఆహ్లాదం అనిపిస్తూ ఉంటుంది, అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. దానికంటే బెటర్ లైఫ్ స్టాండర్డ్ ఉన్నది అనే విషయం దానికి తెలియదు. కాబట్టి ఆ రకంగానే బ్రతికేస్తుంది, ఆ రకంగానే చచ్చిపోతుంది. జీవులకు కూడా ఒకవేళ కేవలం ఆ పందిలాగానే ఇదే బురదలోనే జీవించేయడం, మరణించేయడం అన్నట్టుగా ఉండేలాగుంటే ఇంకా వారు మానవ యోని ఎందుకు? వారికి ఇంకేదైనా జీవ జంతువుల్లాగానే వారు పుట్టుండొచ్చు. సో అందుకోసం భగవంతుడు కొన్ని కష్టాలను కూడా ఇస్తారు. 41వ శ్లోకం.
పూర్తేన తపసా యజ్ఞైర్దానైర్యోగ సమాధినా రాద్ధం నిశ్రేయసాం పుంసాం మత్ తత్వవిన్మతం. Translation: It is the opinion of expert transcendentalists that the ultimate goal of performing all traditional good works, penances, sacrifices, charities, mystic activities, trances, etc., is to invoke my satisfaction. It is the opinion of expert transcendentalists that the ultimate goal of performing all traditional good works, penances, sacrifices, charities, mystic activities, trances, etc., is to invoke my satisfaction. Purport by Srila Prabhupada. Jai Srila Prabhupada. There are many traditionally pious activities in human society, such as altruism, philanthropy, nationalism, internationalism, charity, sacrifices, penance, and even meditation in trance, and all of them can be fully beneficial only when they lead to the satisfaction of the Supreme Personality of Godhead. The perfection of any activity, social, political, religious, or philanthropic, is to satisfy the Supreme Lord. This is the secret of success. The secret of success is known to a devotee of the Lord, as exemplified by Arjuna on the battlefield of Kurukshetra. As a good non-violent man, Arjuna did not want to fight with his kinsman, but when he understood that Krishna wanted the fight and had arranged it at Kurukshetra, he gave up his own satisfaction and fought for the satisfaction of the Lord. This is the right decision for all intelligent men. One's only concern should be to satisfy the Lord by one's activities. If the Lord is satisfied by an action, whatever it may be, then it is successful. Otherwise, it is simply a waste of time. That is the standard of all sacrifice, penance, austerity, mystic trance, and other good and pious work. భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు, సో యజ్ఞము, యాగము, సో దానాలు, ఇవన్నీ కూడా దేనికి అని అంటే భగవంతుడిని సంతృప్తి పరిచే దానికోసం అని మాత్రమే. సో కేవలం భగవంతుడిని సంతృప్తి పరిచే దానికోసమనే ఒకవేళ మనం ఇది చేస్తున్నాము అని అంటే అది ఉత్తమమైనది. సో ఈవెన్ మనకి 18వ అధ్యాయంలోని కూడా మనకి చెప్పున్నారు ఏంటి అని అంటే మనం యజ్ఞాలు, తపస్సు అవన్నీ కూడా చేసుకోవాలి. యజ్ఞదాన తపస్కర్మ నాజ్యం కార్యమేవ తద్ యజ్ఞోదాన తపశ్చైవ పావనాని మనీషినాం. అవి పావనం చేస్తాయి మనిషిని. ఎందుకు? అవన్నీ భగవంతుని సంతృప్తి కొరకు చేసేటివి. సో భగవంతుని సంతృప్తి కొరకు చేసేటిది ఏదైనా సరే కూడా అది ఉత్తమమైనది. సో వాటి వల్ల భగవంతుడు సంతృప్తి చెందుతారు. సంతృప్తి చెందినప్పుడు దాన్నే భగవంతుని కోసం చేసే వాటిని అకర్మ అని అంటారు. సో అకర్మకి మనకి ఏ రకమైన కర్మ బంధనాత్ అనేది లేదు. సో ఈ రకంగా భగవద్ధామానికి చేరుకునేదానికి అవకాశం మనకి ఉన్నది. మిగతావన్నీ కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫిలాంథ్రపీ అంటే మనం ఇతరులకు సేవ చేసుకోవడం, పరోపకారము, లేకపోయిందా నా దేశము, నా రాష్ట్రము, నా వాళ్ళు అనుకొని చేసేటివన్నీ స్వార్థంతో కూడుకున్నట్టువే. భగవంతుని కోసం చేసేటిది ఏదైనా సరే కూడా ఎవరైతే ఏదైనా యజ్ఞము, దానం అటువంటివి చేస్తున్నారు కానీ చేసేటిది వారు భగవంతుని సంతృప్తి కొరకు చేస్తున్నారంటే అది సత్వగుణం. కానీ యజ్ఞము, దానము వారి స్వలాభము కోసమని లేకపోయిందా దంభో, సో వారికి ఏంటి అని అంటే వారికి ధనం ఉన్నది, లేక వారికి గొప్ప పలుకుబడి ఉన్నది, వారే పూజ చేయించగలరు అనే భావనతోనే ఏదైనా చేస్తున్నారు అని అంటే వారికి రజోగుణంలో ఉన్నట్టుగా. కానీ నమ్మకం లేకుండా భగవంతుడి మీద ఎక్కడైతే మంత్రోచ్చారణ జరగదో, ఎక్కడైతే పూజారులకు సంభావన ఇవ్వరో తమో గుణంలోని అని అంటారు.
కానీ కృష్ణుడు తన భావాన్ని ఎప్పుడైతే వ్యక్తపరిచారో ఇక్కడ అర్జునుడు యుద్ధం చేయాలి అని అర్జునుడు కూడా అర్థం చేసుకున్నారు. కృష్ణుడు కోరిక ఈ యుద్ధం జరగాలి అని. సో కృష్ణుడు కోరిక ఏమున్నాదో దాన్ని పూర్తి చేయడమే ప్రతి ఒక్కరి యొక్క లక్ష్యం. సో కృష్ణుడు మన చేత ఏం చేయించాలనుకుంటున్నారో దానికి మనం సహకరించాలి. మనం అంతేగాని మనం ఇష్టం వచ్చినట్టుగా చేయాలనే ఉద్దేశంతో ఉండకూడదు. ఈ రకంగా ఉన్నాము అని అంటే భగవంతుడు సంతృప్తి కొరకు మనం ఏది చేసినా సరే కూడా అది అకర్మ అవుతుంది. దానికి కర్మ బంధనాత్ అనేది ఉండదు. అర్జునుడు కూడా అదే చేశారు. ఫైనలీ భగవద్గీత సారాంశం తెలుసుకున్నారు ఆయన. భగవంతుడికి శరణాగతి పొందాలి. భగవంతుడు ఏది చేయాలనుకుంటే అది మనం దాంట్లోని సహకరించాలి. ఆఖరికి అందుకోసం అర్జునుడు తెలుసుకొని కరిష్యే వచనం తవా, మీరు ఎలా చెప్తే నేను అలా చేస్తాను, మీరు చెప్పినట్టుగానే చేస్తాను నేను అని అన్నారు. సో అందుకోసం యుద్ధం చేశారు. సో ఆల్రెడీ భగవంతుడే అందరినీ కూడా సంహరించేస్తున్నారు. నువ్వు కేవలం ఇక్కడ పేరు కోసం నువ్వు ఇక్కడ ఉండాలి అని అన్నారు. 42వ శ్లోకం. అహం ఆత్మానాం ధాతా శ్రేష్ఠాః సన్ ప్రేయసామపి అతో మయీ రతం రతిం కుర్యాద్ దేహాదిర్యత్కృతే ప్రియః. Translation: I am the super soul of every individual. I am the supreme director and the dearest. People are wrongly attached to the gross and subtle bodies, but they should be attached to me only. అద్భుతమైన శ్లోకం. అహం ఆత్మాత్మనాన్ ధాత ప్రేష్ఠా సన్ ప్రేయసామపి అతో మయీ రతిం కుర్యాద్ దేహాదిర్యత్ కృతే ప్రియః. సో భగవద్గీతలో కూడా భగవంతుడు చెప్పారు, సర్వస్య చాహం హృది సన్నివిష్టం మత్తః స్మృతి జ్ఞానం అపోహనం చ వేదేశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం. సో భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలోనే ఉన్నారు, పరమాత్మ అయ్యుండి, సూపర్ సోల్. సో మనందరం ఆత్మలు, భగవంతుడు మనతో పాటు ఉన్నారు, పరమాత్మ అయ్యుండి. సో అతనే అందరికీ కూడా డైరెక్టర్, సుప్రీం డైరెక్టర్. అతని ఎలా జరిపించాలని అనుకుంటారో అలాగే జరుగుతుంది. అండ్ అందరికీ కూడా ప్రియాతి ప్రియమైన వారు. సో భగవంతుడు దీంట్లో కూడా చెప్తున్నారు, భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం. ప్రతి ఒక్కరికి కూడా, జీవభూతులు ప్రతి ఒక్కరికి కూడా సుహృదుణ్ణి. జ్ఞాత్వా మాం శాంతి రిచ్చతి, ఇది తెలుసుకున్న వారు శాంతి లభిస్తుంది. పీపుల్ ఆర్ రాంగ్లీ అటాచ్డ్ టు ది గ్రాస్ అండ్ సటిల్ బాడీస్. సో ప్రతి ఒక్కరు సో ఇక్కడ శరీరం త్యాగం చేసినా సరే కూడా శరీరం వదిలేసినప్పుడు అయ్యో వారు పోయేరే అనే బాధపడుతూ ఉంటారు. కానీ యాక్చువల్ గా మనం లింక్ పెట్టుకోవాల్సింది శరీరంతోని కాదు, బాహ్యమైనది కాదు. బాహ్యమైనది నశ్వరమైనది. లోపల హృదయంలోని భగవంతుడు ఉన్నారు. ఆ భగవంతుడితో మనకి ప్రీతి కలగాలి, ఆ భగవంతుడితో మనకి సంబంధం కలగాలి. ఆ భగవంతుడితోని మనకి మన మనసు భగవంతుడి మీద సంలగ్నమై ఉంటే అప్పుడు మనకి శరీరం మీద వ్యామోహం అనేదే ఉండదు. Purport by Srila Prabhupada. Jai Srila Prabhupada. The Supreme Lord, the personality of Godhead, is the dearest in both the conditioned and liberated states. When a person does not know the Lord is the only dearmost object, then he is in the conditioned state of life. And when one knows perfectly well that the Lord is the only dearmost object, he is considered to be liberated. There are degrees of knowing one's relationship with the Lord depending on the degree of realization as to why the Supreme Lord is the dearmost object of every living being. The real reason is clearly stated in Bhagavad Gita. Mamayavamsha jivaloke jivabhuta sanatanaha. The living entities are eternally parts and parcels of the Supreme Lord. The living entity is called as Atma and the Lord is called Paramatma. The living entity is called Brahman and the Lord is called Parabrahman or the Parameshwara. Ishvara Paramakrishna.
The conditioned souls who do not have self-realization accept the material body as the dearmost. The idea of the dearmost is then spread all over the body, both concentrated and extended. The attachment for one's own body and its extensions like children and relatives is actually developed on the basis of real living entity. As soon as the real living entity is out of the body, even the body of the most dear son is no longer attractive. Therefore, the living spark or eternal part of the stream is the real basis of affection and not the body. Because the living entities are also a parts of the whole living entity, that supreme living entity is a factual basis of affection for all. One who has forgotten the basic principle of his love for everything has only flickering love because he is in Maya. The more one is affected by the principle of Maya, the more he is detached from the basic principle of love. One cannot actually love anything unless he is fully developed in the loving service of the Lord. So, Shariram and Atma. ఎవరైతే శరీరం అనే కాన్సెప్ట్ లో ఉంటారో వారు ఆత్మతత్వాన్ని తెలుసుకోలేం, కష్టం. ఎవరైతే ఆత్మతత్వాన్ని తెలుసుకుంటారో వారు శరీరం నశించినప్పుడు కలత చెందరు. సో భగవద్గీతలోని దానికి శ్లోకం ఉన్నది. ఏంటది? 2nd చాప్టర్ లోనే ఉంది. ఏది మాతాజీ? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దేహి నోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర ముహ్యతే. అది కూడా కరెక్ట్, పర్ఫెక్ట్. సో ఈ రకంగా శరీరం మీద మనం కాదు అటాచ్మెంట్ పెట్టుకోవాల్సింది, ఆత్మ మీద పెట్టుకోవాలి. సో ఫస్ట్ లోనే భగవంతుడు ఫస్ట్ అసలు మాటలు స్టార్ట్ చేయంగానే అర్జునుడు ఎప్పుడైతే శిష్యస్తేహం సాది మాం త్వాం ప్రపన్నాం, నేను మీకు శరణాగతి పొందుతున్నాను, కార్పణ్య దోషం వల్ల నేను ఇదంతా కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాను, నాకు తెలియట్లేదు ఏం చేయాలి అని ఎప్పుడైతే శరణాగతి పొందారో ఫస్ట్ అర్జునుడికి చెప్పింది కృష్ణుడు ఏం చెప్పారు? అశోచ్యానన్వశోచస్తం ప్రజ్ఞావాదాంశం. సో అశోచ నవ్యశోచస్తం ప్రజ్ఞావాదాంశ భాషతే గతాసూన్ అగతాసూంశ్చ నాను శోచంతి పండితాః. శరీరం ఈ రోజు కాకపోయినా రేపైనా నశించాల్సిందే, ఆత్మ ఎప్పటికైనా శాశ్వతంగా ఉండాలి. దేనికోసం అయితే అంత శోకింపదగదో దానికోసం నువ్వు శోకిస్తున్నావు. మరి నువ్వు తెలివైన వాళ్ళలాగా మాట్లాడావు ఇప్పటిదాకా, కానీ ఇక్కడ చూస్తుంటే నీ తెలివి ఇంతేనా అనిపిస్తోంది. కాబట్టి ఇవంతా చెప్పేదానికి ఈజీ, కానీ అర్జునులు లాంటి వారికి దాన్ని పాటించగలరు. కానీ భక్తి మార్గంలో ఎవరైతే ఉంటారో వారికి తెలుసు ఈ శరీరం అనేది ఎప్పటికైనా నశించవలసిందే. దాన్ని మనం అనుకుంటాం, ఈ రోజు మాత్రం మనం చనిపోము, ఈ రోజు మాత్రం మనకి చావు రాదు అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. దాని చావు గురించి ఎవరికి తెలుసు? ఎప్పుడైతే నారద మునిని అడుగుతారో కృష్ణుడు, విష్ణువు అన్నిటికంటే కూడా నీకు ఆశ్చర్యకరమైనది ఏమనిపిస్తుంది, వరల్డ్ వండర్, యూనివర్స్ వండర్ ఏంటి అని అంటే అప్పుడు అతను కూడా చెప్తారన్నమాట. ఏంటి అని అంటే, ఈ రకంగా సులభం భగవాన నామం జిహ్వాచ వశవర్తుని తథాపి నరకం యాంతి కిమాశ్చర్యం అతఃపరం. సో భగవంతుడి నామం అనేది చాలా చాలా సింపుల్, కలియుగంలోని చాలా సింపుల్ చేసేసారు భగవంతుడి నామాన్ని జపించేది. కానీ అయినా సరే కూడా దాన్ని జపించట్లేదు జనాలు. సో జిహ్వాచ వశవర్తుని, మనకి నాలికకు కూడా పలికేదానికి చాలా సులభంగా ఉంటుంది. కానీ తథాపి నరకం యాంతి కిమ ఆశ్చర్యం అతఃపరం, నరకానికి అయినప్పటికీ వెళ్ళిపోతూ ఉంటారు, జపించరు. సో అది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని. అలాగే యుధిష్ఠిర్ మహారాజుని ఎప్పుడైతే దక్షులు, ఇది యక్ష అతను రాజు ప్రశ్న అడిగారో, నీకు అన్నిటికంటే ఆశ్చర్యం ఏమనిపిస్తుంది అని అంటే అతను కూడా చెప్పారు, అహాని అహాని భూతాని గచ్చంతి హయమాలయం శేష స్థావరం ఇచ్చంతి కిమాశ్చర్యం అతఃపరం. అందరూ ప్రతిరోజు కూడా ప్రతి నిత్యం మనం చూస్తూ ఉంటాం, శరీరాన్ని తీసుకొని వెళ్ళిపోతుంటారు, మృత శరీరాన్ని. సో కొంతమందికి వారి చాలా చాలా ప్రియమైన వారు చనిపోతారు. అప్పటిదాకా ఏ శరీరాన్ని అయితే వారు గట్టిగా కౌగులించుకొని నా బంగారు ననుకుంటూ
ముద్దులు చేస్తూ ఉన్నో ఆ శరీరం నుంచి ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోతుందో దాన్ని తప్పనిసరి పరిస్థితి అయ్యి అగ్నికి ఆహుతి ఇచ్చేస్తారు. సో దీన్ని బట్టే మనకు తెలుస్తుంది ఆత్మ అనేది వెళ్ళిపోగానే దానికి వేరే శరీరం అది తీసుకోవాలి. కానీ ఆ శరీరం తీసుకోవాల్సిన అవసరం లేకుండా భగవన్ నామం ప్రతిరోజు జపిస్తూ ఉంటే మాత్రం వారికి అవసరమే రాదు. కాబట్టి సులభమైనది ఇది. శేష స్థావరం ఇచ్చంతి. మిగతా వారందరూ ఎవరైతే ఇది చూస్తూ ఉంటారో వారు నేను మాత్రం ఈరోజు చావను అని అనుకుంటారు. కిమాశ్చర్య మతఃపరం, ఎంతో ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది నాకు అని అంటున్నారు. సో ఈ రకంగా ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటూ ఉన్నారంటే వారు బ్రతికిపోతారు అనేసని ఇంకా ఉపయోగమే లేదు. In the present verse, stress is given to focusing love upon the Supreme Personality of God. The word kuryat is significant here. This means one must have it. It is just to stress that we must have more and more attachment to the principle of love. So Bhagavantuni patla prema anedi compulsory undali. The influence of Maya is experienced by the part and parcel spiritual entity, but it cannot influence the super soul, the Paramatma. జీవులకి మాయ అనేది కమ్మవచ్చు, కానీ భగవంతుడికి మాయ కమ్మే అవకాశమే లేదు. ది మాయావాది ఫిలాసఫర్స్ యాక్సెప్టింగ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మాయా ఆన్ ది లివింగ్ ఎంటిటీ వాంట్స్ టు బికమ్ వన్ విత్ పరమాత్మ. మాయావాదులు ఏమనుకుంటారంటే జీవులకైతే మాయ ఉంటుంది, కానీ పరమాత్మకి మాయ కమ్ముకోదు, కాబట్టి మనం కూడా పరమాత్మ అయిపోదాము, మనం కూడా పరమాత్మలోని విలీనం అయిపోదాము అని అనుకుంటారు. బట్ బికాస్ దే హ్యావ్ నో యాక్చువల్ లవ్ ఫర్ పరమాత్మ, దే రిమైన్ ever trapped by the influence of Maya and are unable to approach the vicinity of Paramatma. Te prapnuvanti mameva sarvabhuta hite rata. వారు కూడా చేరుకుంటారు, కాకపోతే అంతతః చేరుకుంటారు అని అంటున్నారు భగవంతుడు 12వ అధ్యాయంలో. ఎందుకు అని అంటే వారికి భగవంతుని పట్ల ప్రేమ లేదు, కేవలం వారి ఇబ్బందుల్ని తప్పించుకోవాలని చెప్పని భగవంతుల్లో విలీనం అయిపోవాలనుకుంటారు. దిస్ ఇన్ఎబిలిటీ ఇస్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఎఫెక్షన్ ఆఫ్ ది పరమాత్మ. ఎందుకు అని అంటే పరమాత్మ పట్ల ప్రేమ లేదు కాబట్టి. దిస్ రిచ్ మైజర్ డస్ నాట్ నో హౌ టు యూటిలైజ్ హిస్ వెల్త్, అండ్ దేర్ఫోర్ ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ బీయింగ్ వెరీ రిచ్, హిస్ మైజర్లీ బిహేవియర్ కీప్స్ హిమ్ ఎవర్లాస్టింగ్లీ ఎ పూర్ మ్యాన్. ధనం ఎవరికైతే ఉపయోగించుకోవడం తెలియదో వారు దాన్ని ఊరికనే దాచిపెట్టుకుంటూ ఉంటారు. ఏం చేయాలో తెలియదు వారికి, కార్పణ్య దోషం. సో భక్తులు అనే వారికి ఈ రకంగా లేదు. వ్యయే కృతే వర్ధతే విద్యాధనం సర్వధనం ప్రధానం. ఈ విద్య అనేది భగవంతుని పట్ల భక్తి అనేది మాత్రమే విద్య. భగవంతుడి దగ్గరికి ఏదైతే మనని ఆకర్షితులు చేస్తుందో, దగ్గరికి పట్టుకెళ్తుందో దాన్ని మాత్రమే విద్య అంటారు. మిగతాదంతా అవిద్య. ఈ విద్యని ఎవరైతే పంచుతారో వారి విద్య అనేది పెరుగుతూనే ఉంటుంది. వ్యయకృతే వర్ధతే, అది పెరుగుతూనే ఉంటుంది, అది వ్యయం చేసే కొద్దీ. విద్యాధనం సర్వధనం ప్రధానం. అన్ని ధనాల్లోకి విద్యాధనం అనేది చాలా గొప్పది, దాన్ని దానం చేయడం నేర్చుకోవాలి. ఆన్ ది అదర్ హ్యాండ్, ఎ పర్సన్ హూ నోస్ హౌ టు యూటిలైజ్ వెల్త్ క్యాన్ క్విక్లీ బికమ్ ఎ రిచ్ మ్యాన్ ఈవెన్ విత్ ఎ స్మాల్ క్రెడిట్ బ్యాలెన్స్. బిజినెస్ మెన్ చూడండి, వాళ్ళు చిన్న సొమ్ముతోని వారు పెద్ద బిజినెస్ నే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే వారికి ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలుసు. అదే రకంగా భగవన్ నామాన్ని ఏ రకంగా వారు జపించాలి అనేది తెలుసుకున్న వారు నిజమైన భక్తులు. ది ఐస్ అండ్ ది సన్ are very intimately related, because without sunlight the eyes are unable to see, but the other parts of the body being attached to the sun as a source of warmth take more advantage of the sun than do the eyes. So కంటికి ఏంటి అని అంటే సూర్యరశ్మి ఏదైనా వస్తువు మీద పడితేనే మనకు అది కనిపిస్తుంది. సో ఆ రకంగా కళ్ళు ఏంటి అని అంటే ఉపయోగం తీసుకోవాలి సూర్యుడిది ఆ రకంగా. కానీ మిగతా భాగాలు ఏంటి అని అంటే చూడలేవు, కాబట్టి సూర్యుడి నుంచి ఉష్ణాన్ని వాటిని తీసుకుంటాయి. ఈ రకంగా మిగతా బాడీ పార్ట్సే దాని నుంచి ఉపయోగం అనేది తీసుకుంటాయి. వితౌట్ పొసెసింగ్ ఎఫెక్షన్ ఫర్ ది సన్, ది ఐస్ కెనాట్ బేర్ ది రేస్ ఆఫ్ ది సన్, ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ సచ్ ఐస్ హ్యావ్ నో కెపాసిటీ టు అండర్స్టాండ్ ది యూటిలిటీ ఆఫ్ ది సన్స్ రేస్. Similarly, the empiric philosophers, despite their theoretical knowledge of Brahman, cannot utilize the mercy of Supreme Brahman because they lack affection. Even Ayurveda prakaranga and even modern science prakaranga kuda vitamin D అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చిన్న పిల్లలు ఎప్పుడైతే వారికి ఇది వస్తుందో, అదేంటది జాండీస్ వస్తుందో, వారిని సూర్యరశ్మిలోని వారిని కాసేపు చూపిస్తారు.
ఉదయించే సూర్యుడి దగ్గర కానీ లేకపోయింది అస్తమిచ్చే సూర్యుడు ఆ సూర్య రశ్మి వాళ్ళ మీద పడేలాగా చూస్తారు. ఈ రకంగా సన్ లైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. కానీ ఏంటి అని అంటే ఆ నాలెడ్జ్ లేని వారు ఉపయోగించుకోలేరు. ఆ రకంగానే భగవంతుడి గురించి కూడా జ్ఞానం అనేది ఉండాలి. డిస్పైట్ ద థియరిటికల్ నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మన్ కెనాట్ యూటిలైజ్ ది మెర్సీ ఆఫ్ సుప్రీం బ్రహ్మన్ బికాస్ దే ల్యాక్ ఎఫెక్షన్. అదే రకంగా మాయావాదులు ఏంటి అని అంటే వారికి జ్ఞానం మాత్రమే ఉంటుంది కానీ భగవంతుని పట్ల ప్రేమ లేదు కాబట్టి వారు కూడా ఉపయోగించుకోలేరు. సో మెనీ impersonal philosophers remain everlastingly under the influence of Maya because although they indulge in theoretical knowledge of Brahman, they do not develop affection for Brahman, nor do they have any scope for development of affection because of their defective method. సో మాయావాద అని ఎందుకంటారు అని అంటే మాయలో ఉన్నారు. వారు ఎప్పుడైతే భగవంతుడి దగ్గర చేరాలనుకుంటారో భగవద్గీత అనేది వినాలి, అర్థం చేసుకోవాలి, దాన్ని పాటించాలి. కానీ వారికి అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనేది ఉన్నది కానీ సంపూర్ణ జ్ఞానం అనేది లేదు. ఉద్దేశం ఉన్నది వారికి, భగవంతుడు ఎవరు అనేది తెలుసుకోవాలని ఉంది కానీ సరైన మార్గంలో వెళ్ళటం లేదు వారు. సో ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే మనకి మైలురాయిలు చూపిస్తాయి. అందుకోసమనే న్యూ మైల్ స్టోన్ అచీవ్డ్ అని అంటారు ఏదైనా ఒక అచీవ్మెంట్ చేశారంటే. ఎందుకు అని అంటే వారు సరైన దారిలో వెళ్తున్నారు అని తెలుసుకునేదానికి. సో ఈ మైల్ స్టోన్స్ ఎవరు అని అంటే మనకి గురువులు. గురువులు మనకి జిపిఎస్, ఈ మైల్ స్టోన్స్ మనకి గ్రంథాలు. ఒక్కొక్క గ్రంథం భగవద్గీత, శ్రీమద్ భాగవతం, చైతన్య చరితామృతం, ఈశోపనిషద్, నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, నెక్స్ట్ ఆఫ్ డివోషన్, ఇలాంటి పుస్తకాలు మనకి మైలురాయిలు. ఇవన్నీ మనకి దారిలో తీసుకెళ్తాయి. జిపిఎస్ అనేది గురువు. మనకి సరైన దారిలోని షార్ట్ కట్ లోని అతి ఉత్తమమైన రూట్ లోని మనల్ని పట్టుకెళ్తారు. మాయావాద ఫిలాసఫీ అనేది కూడా ఒక రూటే, కాకపోతే అది చాలా ఫార్దెస్ట్ రూట్. అది తిప్పించి తీసుకొని వెళ్తుంది. అది అలాంటి దారిలో వెళ్ళి ఉపయోగం ఏమున్నది? A devotee of the sun god, even though devoid of eyesight, can see the sun god as he is even from this planet, whereas one who is not a devotee of the sun cannot even bear the glaring sunlight. Similarly, by devotional service, even though one is not on the level of jnani, one can see the personality of Godhead within himself due to his development of pure love. In all circumstances, one should try to develop love of Godhead, and that will solve all contending problems. సో ఈవెన్ శ్రీరామచంద్రుడికి ఒక భక్తులు ఉన్నారు, అతని పేరు నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. అతనికి నేత్రాలు కనిపించవు. ఎప్పుడైతే సుప్రీం కోర్టులోని ఈ బాబ్రీ మస్జిద్ మరియు రామ్ జన్మభూమి కేసు వచ్చిందో, అతని పేరు కరెక్ట్ గా నాకు ఇప్పుడే మర్చిపోయాను. సో అతన్ని అక్కడ ప్రూఫ్ అడిగారు, శ్రీరామచంద్ర ప్రభు ఆ ప్లేస్ లోనే పుట్టారు అని ఏదైనా ప్రూఫ్ ఉందా అని చెప్పని. సో అతనికి నేత్రాలు లేవు కానీ అతను అన్ని కూడా గ్రంథాలు చదివి ఉన్నారు. అతను వెంటనే ఆ గ్రంథంలోంచి ప్రూఫ్ తీసుకొని వచ్చారు. ఒకటి కాదు, మల్టిపుల్ గ్రంథాల నుంచి ప్రూఫ్ తీసుకొని వచ్చారు. శ్రీరామచంద్ర ప్రభు ఎగ్జాక్ట్ గా ఆ మందిరంలోనే ఎక్కడైతే ఇంతకు ముందు బాబ్రీ మస్జిద్ అనేది ఉన్నిందో అక్కడే పుట్టారు అని అతను ప్రూఫ్ తో పాటు చెప్పారు. ఇంకంత ప్రూఫ్ తో చెప్పిన తర్వాత ఇంకెవ్వరు ఏమీ మాట్లాడలేకపోయారు. నేత్రాలు లేకపోయినా సరే కూడా భగవంతుడితో ప్రేమ అనేది తెచ్చుకోవాలంటే నేత్రాలు అలాంటి ఇంద్రియాలు ఉండవలసిన అవసరం లేదు. ఇంద్రియాలతో ఎప్పుడు ప్రేమ అనేది జరగదు. కళ్ళు అనేది అదొక ఇంద్రియం. ఇంద్రియాలతో కాదు ప్రేమ జరిగేది. భగవంతుడిని చూడగలిస్తేనే నాకు ప్రేమ ఉంటుంది, భగవంతుని ఫీల్ అయితేనే నాకు ప్రేమ ఉంటుంది అనేది కాదు. భగవంతుని గురించి తెలుసుకోవాలి. అందుకోసమే భౌతిక ప్రపంచంలోని మనకి సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు. కానీ ఆధ్యాత్మిక లోకంలోని సర్వేంద్రియాణం నయనం ప్రధానం కాదు, శ్రవణం ముఖ్యము. అందుకోసమనే నవవిధ భక్తుల్లోని ఫస్ట్ శ్రవణం వస్తుంది. సో చెవుల ద్వారా మనం భగవంతుడిని వింటే మన హృదయంలోని భగవంతుడు చేరుకుంటారు. త్రిభంగాకారమైన రూపం లోపలికి దూరడం చాలా కష్టం హృదయంలోకి, కానీ ఒకసారి దూరారు అని అంటే మాత్రం బయటికి తీయడం ఇంపాసిబుల్. సో ఇక్కడతో మనం విరామం తీసుకుందాం. వంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవులందరికీ జై హో. నమాచార్య శ్రీ హరిదాస్